అమరావతిలో జరుగుతున్న పనులపై ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సహా ఆర్థిక సాయం చేస్తున్న సంస్థలన్నీ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పనులను ఆయా ఆర్థిక సంస్థలకు చెందిన ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. పనులు చాలా వేగంగా జరుగుతుండటంతో ఆ నివేదికల ప్రకారం నిధులు విడుదల చేస్తున్నారు. డిసెంబర్లో మరో 2,000 కోట్ల రూపాయల వరకు ప్రపంచ బ్యాంక్ విడుదల చేయబోతోంది. అమరావతికి ప్రభుత్వం తన ఖజా నుంచి పైసా కూడా ఖర్చు పెట్టడం లేదు. అంతా ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ తో పాటు కేంద్రం ఇచ్చే గ్రాంట్లతో నిర్మాణం పూర్తయిపోతుంది. అంతర్జాతీయ బ్యాంకులు ఇచ్చే నిధుల రీపేమెంట్ కేంద్రం చూసుకుంటుంది. అయితే ఆయా సంస్థలు వెంటనే డబ్బులు బదిలీ చేయవు. జరుగుతున్న పనుల్ని బట్టి మాత్రమే ఆర్థిక సాయం చేస్తాయి. అందుకే ప్రతి నెల అమరావతిలో పనుల్ని ఆయా సంస్థలకు చెందిన ప్రతినిధి బృందాలు పరిశీలిస్తున్నాయి. అమరావతిలో ఈసారి ఎలాంటి లాగ్ ఉండదని, వేగంగా పనులు జరుగుతున్నాయని, అది కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయని ప్రపంచ బ్యాంకు బృందం ప్రశంసించింది. అందుకే తదుపరి విడత నిధులు డిసెంబర్లో మంజూరు చేస్తున్నారు. పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు నేరుగా చెల్లింపులు చేస్తున్నారు. అందుకే పనులు 24/7 జరుగుతున్నాయి. అమరావతిలో పనులు ఆగకుండా సాగితే నిధుల సమస్యే ఉండదు. అయితే అమరావతిపై కుట్రలు చేయడానికి చాలా మంది కాచుకొని కూర్చున్నారు. వారి కుట్రల్ని భగ్నం చేస్తూ ప్రభుత్వం శరవేగంగా నిర్మాణం చేస్తుంది. ఇప్పటికే సిఆర్డీఏ ఆఫీస్ ప్రారంభమైపోయింది. వచ్చే 4-5 నెలల కాలంలో చాలా భవనాలు అందుబాటులోకి రాబోతున్నాయి. మరో ఏడాదిన్నరలో ఐకానిక్ టవర్లను కూడా పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది.